తిరుమల పవిత్రత పరిరక్షణ కోరుతూ మహా ఆందోళన. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే. పవిత్ర తిరుమల క్షేత్రాన్ని రక్షించండి, ధర్మాన్ని కాపాడండి. తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించండి అంటూ తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన అనపర్తిలో ప్రజలు, భక్తులు, ధార్మికులు, కూటమి నేతలు, కార్యకర్తలు మహా ఆందోళన నిర్వహించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మహా ఆందోళన సాగింది. జగన్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. లడ్డూ ప్రసాదంలో కల్తీలకు పాల్పడ్డ దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ పరమ పవిత్రంగా ప్రపంచమంతా భావించే, కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల తిరుపతిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అపవిత్రం చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలుగా తిరుపతి వెళ్లిన భక్తులు ఎవరైనా సరే అక్కడ జరుగుతున్న వ్యవహారాల పట్ల తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేయడం, పవిత్రత కోల్పోయిందనే భావాన్ని వ్యక్తం చేయడం విన్నాం. కానీ ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన కుంభకోణాన్ని చూస్తే తిరుపతి లడ్డు మహాప్రసాదంగా భక్తులందరూ భావించే తిరుపతి లడ్డూని కల్తీ చేసి దాదాపు 532 కోట్ల రూపాయలు కైంకర్యం చేశారు అంటే ఇంతకన్నా దుర్మార్గమైన వ్యక్తి మరొకరు ఉండదు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా భక్తులకి మహాప్రసాదంగా అందిస్తూ భక్తులు చాలా పరమ పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు వాడకంలో, నెయ్యి వాడకంలో ఒడ్డు మాంసం, పంది మాంసం, వాటి అవశేషాలు ఉన్నాయని తెలిసిన తర్వాత దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి గారు శక్తి వేయడం జరిగింది. దీనికి బాధ్యులైన దోషులందరినీ కఠినంగా శిక్షించాలని ఇవాళ దేశవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నిలదీస్తా ఉన్నారు. సాక్షాత్తు ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా తిరుమల పవిత్రను కాపాడాలి, తిరుపతి లడ్డు ఎవరైతే కల్తీ చేశారో ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం గమనార్హం. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారికి సూచనలు ఇచ్చింది. తప్పనిసరిగా దీనిపైన విచారణ చేసి దోషులను శిక్షించాలని. మరీ ఘోరమైనది ఇవాళ ప్రజలు ఏ విధంగా స్పందిస్తా ఉన్నారో చూస్తా ఉన్నాం. ముఖ్యంగా దేశవ్యాప్తంగానే కాదు, విదేశాల్లో కూడా దీనిపైన తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతా ఉంది. మరి ఎక్కడైనా కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి విషయంలో అపచారం చేయడం అనేది చాలా దుర్మార్గం. ఆనాడు నందమూరి తారక రామారావు గారి హయాం నుంచి తిరుమల పవిత్రతను కాపాడడం కోసం అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. అందరూ ముఖ్యమంత్రులు, అన్ని ప్రభుత్వాలు కూడా తిరుమల పవిత్రతను కాపాడింది. ఈ రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు తిరుమలకి అపవిత్రతను ఆపాదించింది. ఒక వ్యక్తి 7 కొండల వాడికి ఉన్నది 7 కొండలు కాదు 2 కొండలను నిర్వహిస్తే, మరొక వ్యక్తి వాళ్ళ మహాప్రసాదంగా భావించే తిరుపతి లడ్డూలో జంతు అవశేషాలు పెట్టి భక్తుల మనోభావాలతో ఆడుకోవడం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలుగా చూశాం, రాష్ట్రంలో అనేక దేవాలయాలపైన, ధార్మిక సంస్థలపైన దాడులు జరిగాయి. అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి, ఒక్క తిరుపతి లడ్డు విషయం పైన కాదు శక్తి, రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా దేవాలయాలపైన జరిగిన దాడులు, ధార్మిక సంస్థల పైన జరిగిన దాడులు పూర్తి విచారణ చేసి ఆ బాధ్యులను కూడా శిక్షించాలని ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.